అంతా చేసుడే ఉంటుంది. మీకు ఆ రోజే చెప్పితే సార్ వద్దు సార్ జాయినింగ్ రిపోర్ట్ అంటే ఏ జాయిన్ అయిపో అంటారు. జాయిన్ అయిపోతే ఎంబడి పుసుకొని సస్పెండ్. నీకు ఒక ఇన్ఛార్జ్ కావాలి, ఆయనప్పుడు బండ్లు తొందరగా వెళ్ళాలి. పీడీసీ బండ్ల పైన ఇన్ఛార్జ్ మిస్ అయిపోతానని నేను అనుకున్నా. పియూ నాట్స్ ఆ టైంలో నేను పీడీసీ ఇన్ఛార్జిగా. మీరు అనుకున్నట్లు ఆయన చేస్తాడా? ఏదో మీ ఫోన్లే మీరు అంతగా చెప్పినారని చెప్పి నేను జాయినింగ్ రిపోర్ట్ ఇస్తే సస్పెండ్ చేసేసరి కావాలని సస్పెండ్ చేసినట్లే కదా. అది కావాలి. మొన్న కనీసం ఇంటిమేషన్ కూడా లేదు ఆయన. కనీసం ఐజీగా నాకు ఫైల్ పంపించాలి కదా. ఏమైనా ఎస్పీ చూడు ఏదో పీడీసీ అంటున్నాడు, మాకు కరెక్టా కాదని నన్ను అడిగితే నేను రాస్తుంటే కదా. దానిపై నీ ముందు పిలిచి నీ ముందు రాస్తుంటుంది. అవన్నీ పక్కకు పెట్టేసి డైరెక్ట్ సస్పెండ్ చేయడము. ఇంకా ఎన్ని చేస్తారు? ఇంకా ఏమేం చేస్తారు? ఎన్నేను ఓర్చుకోవాలి? నేను ఇంతకాలం ఓర్చుకున్నా, ఇప్పుడు నేను ఎందుకు ఓర్చుకుంటా? కానీ అయ్యాడు ఏమవుతుందో చూద్దాంలే అన్నట్టు కూర్చున్నాను. నేను ఏంది ప్రతి విషయంలో సరే సార్ అట్లా చేద్దాం సార్ ఇట్లా చేద్దాం సార్. వెంకటేశ్వర్లు అడిగితే కూడా పిచ్చోన్ లేకపోయి చేసిన నేను అప్పుడు. ఏదో పోనీలే ఆఫీసర్లు సరదాకు పోవాలా నేను సరదాకు పోవాలంట నా మీద చేస్తూనే ఉంటారు. ఇంకా ఐజీ సార్కి ఎంత ఫీడ్బ్యాక్ ఇచ్చింటే ఆయన అంత ఫీల్ కావాలి నా మీద. ఇప్పుడు మీ మీద కూడా అట్లా చేశారని ఉన్నా. అదే మీ మీద అన్నీ చెప్పించినారు నాకు తెలిసి. ఐజీ సార్ ట్రాన్స్ఫర్ అని అయితే అక్కడ పని అయిపోతుంది. నిమ్మది అనుకుంటున్నాం. ఆయన పోతే కొత్త ఐజీ చూసి వెళ్ళి పక్కన పెట్టిస్తే షెడ్యూల్ సారి గొడవ చేద్దాం అనుకుంటే ఈయననే ముక్కుతుంది.